22,000 మంది రైతులకు మంచి జరిగిస్తూ 35,000 ఎకరాలకు భూముల మీద హక్కులు కలిగించాం. విలేజ్ సర్వీస్ ఇనాం భూముల కింద 158,000 ఎకరాలకు సంబంధించి మరో 161,000 మందికి మేలు జరిగిస్తూ హక్కులు కల్పించాం. వీటి అన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతులకు పేదలకు మేలు మేం చేస్తే, చంద్రబాబు నాయుడు సృష్టించిన కష్టాల నుంచి మేం బయటకు తీస్తే, ఈ మనిషి 22A గురించి మొన్న ఇప్పుడు మాట్లాడతాడు మేం పెట్టామని. బుద్ధి జ్ఞానం ఉండి అబద్ధాలు చెప్పేదానికైనా హద్దు పొద్దు ఉండాలి. ఇంత దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు అసలు ఈయన మనిషేనా అని. మా ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 1 సెంటు కూడా భూమి ఒక్కరికి ఇవ్వాల, ఒక రైతుకి కానీ ఒక పేదవాడికి కానీ 1 సెంటు భూమిలా. మా ప్రభుత్వ హయాంలో మేము వచ్చిన తర్వాత కొత్తగా 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు కొత్తగా మేము పంపిణీ చేసినాం. ట్రైబల్ ప్రాంతాల్లో ROFR పట్టాల కింద 154,000 గిరిజన కుటుంబాలకు 3,26,000 ఎకరాలపై హక్కు కల్పించింది మా ప్రభుత్వంలో. జరిగింది మా ప్రభుత్వంలో. ఈ మనిషి చంద్రబాబు నాయుడు క్రెడిట్ స్టోరీలో భాగంగా 22A మేమంటాడు, మేము పెట్టామంటాడు. ఏది మాట్లాడుతున్నాడు? QR కోడ్ ఆయన అంటాడు, పోర్టల్ అంటాడు, బ్లాక్ చైన్ అంటాడు, మన్నంటాడు, పాడంటాడు. చేసింది పూర్తిగా ఏమీ లేదు. ఇంత దారుణమైన అబద్ధాలు, వక్రీకరణలు చేయడము, ప్రజలను తప్పుదో పట్టించడము, ఎన్నికలకు ముందు కూడా ఇదే మాదిరి దుష్ప్రచారాలు చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, IVRS కాల్స్ చేయించడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము. మన సిగ్గు లేకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులన్నీ చేసినందుకు 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం రివార్డు ఇస్తే అది ఆయన వల్లే జరిగింది, ఆయన వల్లే రివార్డు వస్తూ ఉందని చెప్పి ఆయన క్రెడిట్ తీసుకోవడము. మళ్ళీ ఆ పాస్బుక్లు చూస్తే మేము ఇచ్చిన పాస్బుక్లు, ఆయన ఇచ్చిన పాస్బుక్లు సేమ్ టు సేమ్. అయ్యే QR కోడ్లు, అయ్యే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్తో జియో ట్యాగింగ్ చేసి ఉన్న ల్యాండ్ పార్సల్లు, డిస్టింక్ట్ ల్యాండ్ పార్సల్ నెంబర్లు, ల్యాండ్ మ్యాప్స్, ఇంక్లూడింగ్ రెఫరెన్స్ టు మీ భూమి AP గవర్నమెంట్ పోర్టల్, మేము తీసుకొచ్చిన మార్పులు అయ్యే రెఫరెన్స్ ఇస్తూ. సరే, రెండో టాపిక్లోకి తీసుకెళ్తూ, ఈ మధ్యకాలంలో జరిగిన ఒక దారుణమైన ఘటన, నిజంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది నిజంగా ఈ రాష్ట్రంలో ఏ స్థాయికి పోయింది అని చెప్పడానికి ఇదొక చిన్న నిదర్శన, ఇదొక చిన్న ఉదాహరణ. పిన్నెల్లి గ్రామం అనేది ఒక గ్రామం, గురజాల కాన్స్టిట్యున్సీ, గురజాల నియోజకవర్గం. ఇందులో సర్పంచ్ మావాడు, 3 ఎంపీటీసీలు ఉన్నారు. 3 ఎంపీటీసీలు మా వాళ్ళే, వైసీపీ వాళ్ళు. ఈ 3 ఎంపీటీసీలు సర్పంచు, వీళ్ళతో పాటు దాదాపుగా 300 పైచిలకు కుటుంబాలు ఊళ్ళు విడిచిపెట్టిపోయే పరిస్థితిలోకి రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది అని అంటే, నడిపిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా సిగ్గుపడాలి వీళ్ళంతా. వాళ్ళ ఊరిలో వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళ ఊరిలో వాళ్ళకున్న పొలాలను, వాళ్ళ ఊరిలో వాళ్ళకున్న ఇవన్నీ వదిలేసేట్టుగా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళను ఊళ్ళో నడిపించే కార్యక్రమం చేయడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉంది అని అడుగుతా ఉన్నా.
వాళ్ళు ఊర్లో మళ్ళీ తిరిగి ప్రవేశం చేయడం కోసం కోర్టులో కేసు పెండింగ్ ఉంది. వాళ్ళు వేసిన కేసు పోలీస్ సెక్యూరిటీతో, పోలీస్ ప్రొటెక్షన్తో పికెట్ ఆర్గనైజ్ చేసి వాళ్ళను ఊర్లోకి తిరిగి చేర్పించమని చెప్పి హైకోర్టును అభ్యర్థిస్తూ వాళ్ళు వేసిన పిటిషన్ పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న ఏదైతే వదిలేసి వచ్చిన వాళ్ళ ఇల్లును, ఆ ఇంటిని క్లీన్ చేసుకునేదానికి, ఆ ఇంటిని చూసుకునేదానికి ఒక దళితుడు, ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఆయన భార్య తన ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు చూసుకునే క్రమంలో అక్కడే ఆమె సిక్కై ఆ ఇంట్లోనే ఆమె ఉండిపోతే, భార్య సిక్కయింది అని చెప్పి చూడడానికి ఈ పేదవాడు, ఈ దళితుడు, ఈ సామాన్యుడు, పాపం ఈ కార్యకర్త చూడ్డానికి పోయినాడు భార్యను. పోతే అటాక్ చేసి దారుణంగా రాడ్లతో కొట్టి చంపినారు. సిగ్గుండాలి ఏమన్నా. ఆ చంపిన వాళ్ళకు ఎవరైతే చంపినారో, కనీసం ఎవరినైతే ఇన్స్ట్రుమెంట్స్ కింద వాడినారో అసలు వాళ్ళకి వీళ్ళకి గొడవ కూడా లేదు. అంటే పైనుంచి ఉపయోగించి వాళ్ళను చంపించే కార్యక్రమం. దీంట్లో సిఐలు, ఎస్ఐలు, ఎస్పీలు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు, వీళ్ళంతా దోషులే. చివరికి ఆ మనిషి చనిపోతే, హాస్పిటలైజ్ అయిన, దెబ్బలు తిని హాస్పిటలైజ్ అయితే 6 రోజులు వైద్యం చేయించుకునే క్రమంలో 6వ రోజుకు తను చనిపోతే, చనిపోయిన ఆ మనిషిని తన ఊర్లో బరీ చేయడానికి కూడా ఊర్లోకి పోకూడదు అని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం. ఎట్లా అడ్డుకుంటామయ్యా అని చెప్పి మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, తన బంధువులు, చనిపోయిన ఆయన బంధువులు అందరూ కూడా గట్టిగా కొన్ని వేల మంది గుమికూడితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవేశానికి అనుమతి ఇచ్చినారు. నిజంగా అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదా అన్నది ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచన చేయాలా. ఇది చేసేది తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తూ ఉన్నాడు. ఇదే సాంప్రదాయం కనుక కొనసాగితే ఈయన వేసిన విత్తనాలు ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. రేపు పొద్దున అవి చెట్లు అవుతాయి. ఏదైతే ఇత్తుతారో అదే పండుతుంది. ఏ కుటుంబం అయితే నష్టపోతుందో ఆ కుటుంబానికి బాధ కలుగుతుంది, దెబ్బ తగులుతుంది. రేపు పొద్దున వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఇది సర్వసహజంగా హ్యూమన్ నైజం. ఇది మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి అడుగు ఆంచి తూంచి అడుగులు వేయాలి. న్యాయం, ధర్మం వైపు నిలబడాలి. పాలకుడు అనేవాడు న్యాయాన్ని, ధర్మాన్ని తప్పితే ఒక విషపు గింజలు నాటినట్టు అవుతుంది. రేపు పొద్దున అవి చెట్లు అవుతాయి. ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితులకి ఆ చెట్లు పెరుగుతాయి. ఈ మనిషి నాయకుడు కాదు, పాలకుడు కాదు. అన్ని చెడ్డలవాట్లు, చెడ్డ గుణాలు ఉన్న ఒక తప్పుడు మనిషి. ఏదైనా భగవద్గీత చదివినా, ఏదైనా బైబిల్ చదివినా, ఏదైనా ఖురాన్ చదివినా కానీ మనకంతా దేవుళ్ళు ఆ గ్రంథాలలో మనకు చెప్పేది ఏంది? మోసం చేయకండి, అబద్ధాలు ఆడకండి, రైచియస్గా బతకండి, ఆనెస్ట్గా బతకండి అని మనకు నేర్పిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయనకున్న అలవాటు, ఆయన కొడుకు ఆయన నేర్పించిన అలవాటు, చివరికి ఆయన పార్టీ వాళ్ళకి ఆయన చెప్పే అలవాటు ఏంది? దౌర్జన్యం చేయండి, మోసం చేయండి, తప్పులేదు, అబద్ధాలన్నా తప్పులేదు, వెన్నుపోట్లు పొడిచినా తప్పులేదు, అధికారమే ముఖ్యం. ఈ ఆయన నేర్పించేటి.
నిజంగా అన్ని తప్పుడు విత్తనాలు నాటుతూ ఉన్నాడు. ఇవి రేపొద్దున వృక్షాలు అవుతాయి.